పత్తి కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పత్తి వ్యాపారులు సమ్మెబాట పట్టారు. నిబంధనలు సడలించాలన్న మిల్లర్ల విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మిల్లర్ల అసోసియేషన్ కొనుగోలును నిలిపివేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ యార్డులు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. పత్తి రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని పత్తి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డగోలు నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర వీడి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెడుతున్న అడ్డగోలు నిబంధనలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నుంచి జిన్నింగ్ మిల్లులను పూర్తిగా మూసివేయడం జరిగింది. పత్తి కొనుగోలును బంద్ చేయడం జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడే పత్తి కొనుగోలు నిలిచిపోవడం జరిగింది. జిన్నింగ్ మిల్కి సంబంధించిన వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ సీసీఐ పెడుతున్న నిబంధనల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా జిన్నింగ్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతావర్ రాజు అలాగే ప్రతినిధులు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాము. కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ పెడుతున్న ఈ నిబంధనలతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, పత్తి రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుంది, మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? అంటే ఇది మనకు టెండర్ వేయక ముందటి నుంచి ఈ చర్చలు నడుస్తున్నాయి. L1, L2, L3 అనేది నిబంధన లేకుండానే మిల్లులు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. చర్చలు కూడా జరిగాయి. కానీ చర్చలు కూడా సడలింపు చేస్తామని అనడంతో అగ్రిమెంట్ చేశాం. 1440 రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులకు ఒకే రేటు ధర నిర్ణయించడం జరిగింది. అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ దాని తర్వాత వీళ్ళు 33% ఓపెన్ చేశారు. ఆ 33%లో ఏమైతే ఆదిలాబాద్కి వచ్చి ఏ సెక్షన్లో, బి సెక్షన్లో 9 మిల్లులు ఉన్నాయి. అందులో 3 మిల్లులు ఓపెన్ చేశారు. అక్కడ 3 మిల్లులు ఓపెన్ చేశారు. కానీ ఈ 3 మిల్లులు ఓపెన్ చేసిన తర్వాత మెల్లమెల్లగా మన ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ మిగతా మిల్లులు స్టార్ట్ చేయడం లేదని గత వారం 10 రోజుల కింద స్ట్రైక్ చేస్తామంటే వాళ్ళు చెప్పకుండానే 2 మిల్లు ఓపెన్ చేసి మిగతాని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడంతో స్ట్రైక్ విరమించుకున్నాము. మెల్లమెల్ల స్టార్ట్ చేస్తామన్నా కానీ 10-12 రోజుల నుంచి ఏమి వాళ్ళ నుంచి స్పందన రాకపోవడంతో మళ్ళీ వాళ్ళకు గత 3 రోజుల నుంచి లెటర్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం స్పందించలేదు. మినిస్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కలవడం జరిగింది. కానీ వీళ్ళు నిబంధనలు ఏం సడలించలేకపోతున్నారు, మరి పరిష్కారం కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లులు బంద్ చేయడం జరిగింది. అంటే ఈ L1, L2 అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధన కాబట్టి దీన్ని సడలించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలను కొద్దిగా సడలింపు చేయించేసి ఈ యాప్ ద్వారా అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వము దాన్ని సడలింపు చేయాలి. ఎందుకంటే రైతులు ఎక్కడ నమ్ముకోవచ్చు అనే ఒక నిబంధనలు ఈరోజు చూసుకుంటే మీరు సోయాబీన్ కానివ్వండి, కందులు కానివ్వండి పక్క రాష్ట్రం పోయి అమ్ముకుంటున్నారు. మరి అదే ఇతర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ రానివ్వకుండా పత్తిని అద్దుకుంటున్నారు. ఎక్కడ రైతు అనే వ్యక్తి ఎక్కడ నమ్ముకోవచ్చు. ఈ నిబంధన వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆదిలాబాద్లో 5 మిల్లులు ఏ సెక్షన్లో, 5 మిల్లులు బి సెక్షన్ నడపడం వల్ల మ్యాక్సిమం మనకు 600-700 వెహికల్సే బుక్ అవుతున్నాయి. రేపు మన దగ్గర రైతులు ఎక్కువ పత్తి అమ్ముకోవడం అంటే వాళ్ళకి అమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ నిబంధనలతో పాటు ఏమైతే స్లాట్ బుకింగ్ కాదు. స్లాట్ బుకింగ్ కావాలంటే మనకు ఎక్కువ ఓపెన్ చేయాలి, ఎక్కువ మిల్లు ఓపెన్ చేయాలి. కాబట్టి అన్ని మిల్లులు నడిపితే రేపు ఆదిలాబాద్లో గత సంవత్సరం చూసుకుంటే 1600 వెహికల్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు వర్షాలు పడ్డాయి కాబట్టి మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మాయిచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆరబెట్టుకుని తీసుకొస్తున్నారు. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇళ్లలో పత్తులు పెట్టుకుంటే కూడా భయం ఉంది. గత 2-3 రోజులు చూసినట్టయితే మన దగ్గర రైతుల దగ్గర ఈ సడలింపు ఉంటే వాళ్ళు అమ్ముకుంటే ఈ పత్తి ఈరోజు కాలిపోకపోయేదని ఒకటి అనుకుంటున్నాము. కానీ ఈ సడలింపు చేస్తే మరి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా అందరూ ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే ఈరోజు సీసీ రేట్ అయితే మనకు 8,110 రూపాయలు ఉంది. ప్రైవేట్కి వచ్చి 6800 ఉంది. మళ్ళీ అందులో మాయిచర్ కటింగ్ మీద తీసుకుంటే రైతు కూడా నష్టపోతున్నాడు. కాబట్టి సడలింపు అనేది ఈజీగా ఉంటే రైతు కూడా తొందర ఆరబెట్టుకొని సీసీకి అమ్ముకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మిల్లులన్నీ నడిచినట్టయితే ప్రతి మిల్లులో ఉపాధి ఉంది. పెద్ద మిల్లులు 100 పైన లేబర్స్ ఉన్నారు. చిన్న మిల్లులు 50-60 మంది లేబర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉపాధి కూడా పోతుంది. మళ్ళీ ఉపాధితో పాటు కాకుండా ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వర్షాకాలంలో ఆ అడ్వాన్స్ కూడా పోతుంది. లేబర్ కూడా మెల్లమెల్లగా ఇక్కడ మిల్లు నడవకపోవడంతో లేబర్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు మనకు అరైవల్స్ పెరిగినప్పుడు మిల్లులో మనం పత్తేస్తామంటే మనకు లేబర్ దొరకదు. కాబట్టి అన్ని మిల్లులు నడపండి, ఒక షిఫ్ట్ అయినా పర్వాలేదు కానీ అన్ని మిల్లు నడపని చెప్పి మనం కోరుతున్నాం వాళ్ళని. సీఎండి గారు వచ్చారు, మన మినిస్టర్ గారు కూర్చున్నారు. మెల్లమెల్లగా అన్ని మిల్లు స్టార్ట్ చేస్తాము అని చెప్పి మెల్లమెల్ల సడలింపు చేసి స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి చూడకుండా అసలు మాట్లాడడం లేదు. మరి గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు వెళ్ళి మినిస్టర్ గారిని కలిశారు. మినిస్టర్ గారు కూడా
సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నా కానీ అక్కడ నుంచి ఏ స్పందన రాకపోవడంతో ఈ రోజు నుంచి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లు స్ట్రైక్ చేయడానికి తయారైపోయినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగడం లేదు. వాళ్ళు ఈ నిబంధనలు సడలింపు అయ్యే వరకు మాత్రం సమ్మె విరమించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని మిల్లు నడవాలి. అందరూ ఈరోజు ఒక్కొక్క మిల్లుకు 8 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టుకొని నడిపించినప్పుడు, అందరికీ ఒకే రేట్ ఇచ్చినప్పుడు అన్ని మిల్లు నడపాలి కదా. అన్ని మిల్లు నడపకపోవడంతో మరి రేపు వ్యాపారస్తులు కూడా కష్టమవుతుంది. రేపు ఏదైనా ప్రాబ్లం కావచ్చు, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? రేపు ఈ మిల్లు నడవకపోతే వాళ్ళు ఆ మిల్లు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. రేపు బ్యాంకులకు లోన్ తీసుకుని ఉన్నారా, వాళ్ళ లోన్ ఎవరు కట్టాలి? ఆ లోన్ కట్టలేని పరిస్థితి కాబట్టి రేపు బ్యాంకు వాళ్ళు వచ్చి రేపు మిల్లులు బంద్ చేస్తారు. అప్పుడు మిల్లు బంద్ అయిపోతే వాళ్ళకు లేబర్స్ కూడా ఉపాధి పోతుంది. మన దగ్గర ఖచ్చితంగా ఇప్పుడు బయట నుంచి వచ్చి లేబర్ పని చేస్తున్నాం కాబట్టి అన్ని మిల్లు నడిస్తే అందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్పి కోరుతున్నాము.